కర్ణాటకలోని మాండ్య జిల్లా శ్రీరంగపట్నంలోని పూర్ణయ్య వీధిలో నివసించే కృష్ణభట్ మంగళ దంపతులు సాంప్రదాయ బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల కొలువు ఇప్పుడు ఆకర్షణీయంగా మారింది. గత 40 సంవత్సరాలుగా ఈ దంపతులు ప్రతి నవరాత్రి సందర్భంగా బొమ్మలను తయారు చేసి జ్ఞాన మందిరంలో ప్రదర్శిస్తూ సాంప్రదాయాన్ని సంరక్షిస్తున్నారు. 3000కు పైగా విభిన్న రకాల బొమ్మలను సేకరించి ప్రదర్శనకు ఉంచుతున్నారు. పాతకాలం బొమ్మల నుండి ఆధునిక మొబైల్, ల్యాప్టాప్ బొమ్మల వరకు వారి సేకరణ అద్భుతంగా ఉంది. ఈ ప్రదర్శనను చూసేందుకు స్థానికులతో పాటు పర్యాటకులు, చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ಎಲ್ಲ ವೀಕ್ಷಕರಿಗೂ ನವರಾತ್ರಿಯ ಶುಭಾಶಯಗಳು. ಈ ನವರಾತ್ರಿಯ ಹಬ್ಬ ಬಂತು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಈ ಬೊಂಬೆಯ ಪ್ರದರ್ಶನ ಕಾಲದಿಂದನೂ ಕೂಡ ನಡ್ಕೊಂಡು ಬಂದಿದೆ. ಮೈಸೂರು ಅರಮನೆ ಒಂದು ಸಂಪ್ರದಾಯ ಏನಿದೆ ಆ ಸಂಪ್ರದಾಯದಂತೆ ನಮ್ಮ ಮೈಸೂರು ಕಡೆ ಇದು ತುಂಬ ರೂಢಿಯಲ್ಲಿ ಬಂದಿದೆ. ಹಾಗೆ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲೂ ಕೂಡ ನಮ್ಮ ತಾಯಿಯವರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಜಾನಕಮ್ಮನವರು ಸುಮಾರು ಒಂದು 50-60 ವರ್ಷದಿಂದನೂ ಕೂಡ ఈ ಗೊಂಬೆ నడితకంత సంప్రదాయాన్ని ಬೆಳೆసుకుంటున్నారు. కృష్ణభట్ దంపతులు బొమ్మల తయారీ కళలో నైపుణ్యం సాధించారు. వారు తమ ఇంటికి వచ్చే అతిథులకు స్నాక్స్ అందిస్తూ ఆత్మీయ స్వాగతంతో ఆకట్టుకుంటున్నారు. ఈ బొమ్మల ప్రదర్శన సాంప్రదాయం, కళాత్మకత, ఆతిథ్యానికి అద్దం పడుతోంది. ఈ సాంప్రదాయ బొమ్మల ఇల్లు శ్రీరంగపట్నంలో సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ ప్రతి సంవత్సరం వేలాది మందిని ఆకర్షిస్తోంది.